ప్రభుత్వానికి హైదరాబాద్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి నిజంగా సైంటిఫిక్ ప్లాన్ ఉంటే ఆల్రెడీ వేస్ట్ని హ్యాండిల్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏరియాస్ని అప్గ్రేడ్ చేయండి. ఇప్పుడున్న డంపింగ్ యార్డ్స్ని మోడర్నైజ్ చేయండి. వేస్ట్ సెగ్రిగేషన్ని ఇంప్రూవ్ చేయండి. రీసైక్లింగ్ ప్లాంట్స్ని పెంచండి. అంతేగాని ఇలాంటి పచ్చటి పల్లెలను టార్గెట్ చేసి కొత్త ఈకో టౌన్ వస్తుంది, మోడర్న్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సిస్టమ్స్ ఉంటాయి అని చెప్పడం ఏంటి? సరే, నిజంగా అది అంత సేఫ్ అయితే, అంత బెనిఫిట్స్ ఉంటే సిటీ దగ్గర ఎందుకు పెట్టట్లేదు? ఇది ఆలోచించాల్సిన విషయం కాదా? డెవలప్మెంట్ కావాలన్న ప్రతిసారి పేదవాడు సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలా? ఇప్పుడు హైదరాబాద్ క్లీన్గా ఉండాలంటే దాని చెత్త అంతా మా జీవితాల్లో పడాలా? సిటీలో బ్రతికేవాడికి ఒక ఊరు అంటే అది ఒక అవుట్స్కర్ట్స్ అనిపించవచ్చు, కానీ ఈ పల్లెలో ఉన్నవాడికి అదే ప్రపంచం. తరతరాల నుండి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఊరంటే భూమి, నీళ్లు, పశువులు, పంటలు, గాలి, అనుభవాలు, అనుబంధాలు ఉంటాయి. అలాంటి వాతావరణం ఉన్న దగ్గర ఈ డంపింగ్ యార్డ్ వస్తే జస్ట్ ఇమాజిన్, పొద్దున్నే పొలానికి వెళ్ళే రైతుకి రోజు చూసే సూర్యుడికి బదులు అక్కడికి వచ్చిన లారీలు ఆ చెత్త కుప్పలు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ చెత్త నుండి మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దానివల్ల స్కిన్ డిసీజెస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, ఎలర్జీస్తో పిల్లలతో సహా అందరూ ఎఫెక్ట్ అవుతుంటే దానికి కారకులు ఎవరు? ఇది జస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్లా కనిపిస్తుందా? అందుకే ఇక్కడి పరిసర గ్రామాల్లోని ప్రజల మాటల్లో భయం కన్నా కోపం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఒకసారి డంపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే తర్వాత వచ్చే ట్రక్స్ ఆగవు, చెత్త ఆగదు. ఫస్ట్ స్మాల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటారు, తర్వాత కొంచెం ఎక్స్పాన్షన్, తర్వాత ఇంకో ఫేజ్, తర్వాత ఇంకో పర్మిషన్, చివరికి ఊరి గుర్తింపే మారిపోతుంది. మా గ్రామాల నుండి ప్రభుత్వానికి సూటుగా చెప్పదలుచుకున్నది ఒకటి: ఈ ఇష్యూని ఇక్కడి ఊర్లు ఎమోషన్తో అపోజ్ చేస్తున్నారు అనుకుంటే తప్పు. గ్రౌండ్ వాటర్ ఒక్కసారి పొల్యూట్ అయితే రికవర్ అవడానికి కొన్ని తరాలు పడుతుంది. ఇక్కడి భూములు సారవంతం కోల్పోతే అన్నదాత ఆశలు ఆవిరైపోతాయి. మా ఊరి ప్రజల భయం ఊహాజనితం కాదు. మాకు డెవలప్మెంట్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మాపై, మా భవిష్యత్తుపై ప్రయోగాలు చేయొద్దు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సిటీ అండ్ విలేజ్ రెండు సర్వైవ్ అవ్వాలి, కానీ ఒకటి క్లీన్గా ఉండాలంటే ఇంకొకటి దాని కంపు భరించాలి అంటే అది డెవలప్మెంట్ కాదు. హైదరాబాద్ అందంగా కనిపించాలి అంటే మా ఊర్లు పొగనీడలు కమ్ముకోవాల్సిందే అనే పరిస్థితి వస్తే మేము ఊరుకోం.